నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చేగుంట మండల కేంద్రంలో కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన. నలభై 6% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఎందుకన్నా మేరకు ఎంపీ. రామయ్యంపేటలో నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా పక్షంలో పాల్గొన్న రఘునందన్ రావు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధిలో రైతుల రుణమాఫీ సాధనా సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష. తమ డిమాండ్లను పరిష్కరించాలని వినతి. పల్లెటూరులో పుట్టి న్యూస్ ప్రెజెంటర్ గా ఎదిగిన యువతి. విశిష్ట అక్కినేని మీడియా పురస్కారాన్ని అందుకున్న V6 చంద్రిక. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో బుధవారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో 110 మంది పోలీస్ బృందంచే ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో బుధవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో 110 మంది పోలీస్ బృందంచే ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన తనిఖీలు 8 గంటల వరకు కొనసాగాయి. మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని 69 ద్విచక్ర వాహనాలు 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేరరహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా చేసే చర్యలు తీసుకుంటామన్నారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలు కొనుగోలు చేయవద్దని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్ గౌడ్, రామేంపేట సీఐ నాగార్జున గౌడ్, తూప్రం సీఐ రంగాకృష్ణ, చెగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, నర్సింగి ఎస్ఐ సృజన, జనశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తో పాటు 110 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా చేగుంట ప్రాంతము ఇండస్ట్రియల్ బెల్ట్, చేగుంట శంకరంపేట ఇదంతా కూడా ఇండస్ట్రియల్ బెల్ట్ కాబట్టి బయట నుంచి ఉపాధి కోసం వచ్చి చాలామంది వ్యక్తులు బీహారు, తర్వాత యూపీ, ఛత్తీస్గఢ్, తర్వాత రకరకాల ప్రాంతాల నుంచి దేశం నలుమూలల నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రెంట్లకు కూడా వాళ్ళు నివసిస్తున్నారు. అదే కాకుండా మిగతా చోట్ల నుంచి కూడా వస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా క్రిమినల్స్ కానీ తర్వాత ఎవరైనా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారా అన్న ఉద్దేశంతో కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ని అవేర్ చేయడం కోసం ఇక్కడ సైబర్ క్రైమ్స్ కానీ, షీటింగ్స్, తర్వాత ముఖ్యంగా మహిళల పట్ల నేరాలు కానీ వీటిని ఆపడానికి ఏం చేయాలన్న ఉద్దేశంతో ప్రజల్ని అవేర్ చేయాలని, చైతన్యం చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ మొత్తం తూప్రాన్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న మా సిబ్బంది అందరూ దాదాపు 110 మంది, మొత్తము 2 సిఐలు, తర్వాత 12 మంది ఎస్ఐలతో, తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా ఇవాళ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఒక 69 వెహికల్స్, 2 వీలర్ వెహికల్స్, అదేవిధంగా 2 ఆటోలు, నంబర్ ప్లేట్లు సరిగా లేని, పేపర్లు సరిగా లేని వీటిని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ని కూడా మేము అవేర్ చేయడం జరిగింది. గాంజా కానీ, తర్వాత డ్రగ్స్ కానీ ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని చెప్పేసి, సైబర్ నేరాల్లో పాల్గొనొద్దు, పాల్పడొద్దు, అదేవిధంగా సైబర్ నేరాలకు గురి కావద్దు అనే విషయము మీరు కూడా బాధితులుగా మిగిలిపోతాననే ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. పోలీస్కి ఏంటంటే నిరంతరము ప్రజల సహకారం కావాలి. ఆ సహకారం కోసం వాళ్ళను అప్పీల్ కూడా చేయడం జరిగింది. సో ప్రజలు కూడా ఒక మంచి ఎంకరేజ్మెంట్ చేసినారు. మాకు కూడా వాళ్ళు కూడా ప్రజల నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సార్ ఇది రెగ్యులర్గా మీరు కంటిన్యూ చేయండి, మాకు ఒక భరోసా లాగా ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఏంటంటే సక్సెస్ఫుల్గా ఇక్కడ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు తమ భూముల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఆత్మగౌరవ నిరాహార దీక్షను ప్రారంభించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఆదివాసీలు, పెద్దలు, మహిళలు, పిల్లలతో సహా లెక్క చేయకుండా టెంట్ కింద తడుస్తూ తమ నిరసన కొనసాగించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు తమ భూముల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఆత్మగౌరవ నిరాహార దీక్షను ప్రారంభించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఆదివాసీలు, పెద్దలు, మహిళలు, పిల్లలతో సహా లెక్క చేయకుండా టెంట్ కింద తడుస్తూ తమ నిరసన కొనసాగిస్తున్నారు. రెండవ రోజుకు చేరుకున్న ఈ దీక్షలో ఆదివాసీలు తమ భూములకు రెవెన్యూ, ఫారెస్ట్, జాయింట్ సర్వే నిర్వహించి తమ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 40 ఏళ్లుగా ఈ భూముల కోసం పోరాడుతున్నామని, ఇది తమ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమన్నారు. గతంలో పాదయాత్ర చేసినప్పుడు అప్పటి కలెక్టర్ హామీ ఇచ్చినా ఇప్పటికీ ఇలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ భూముల్లోకి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. తమ ఆత్మ గౌరవానికి సంబంధించి ఈ భూముల సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. మా దసరావేట మండలం రామన్నగూడెం గ్రామ సర్వే నెంబర్ వచ్చేసి 30, 36, 39 సర్వే నెంబర్లలో మా భూములు అటవీ శాఖ వాళ్ళు ఆక్రమించుకున్నారండి. ఆ భూములు మాకు తిరిగి ఇవ్వమనేసి గత 45 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా అసరాపేట నుండి మన కలెక్టరేట్ వరకు మేము పాదయాత్ర ద్వారా వచ్చేసి ఇక్కడ చేసిన తర్వాత ధర్నా చేసిన తర్వాత మా యొక్క సమస్యను వారం రోజుల్లో జాయింట్ సర్వే చేసి మా యొక్క సమస్యను పరిష్కరిస్తాం అనేసి మన జాయింట్ కలెక్టర్ గారు హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీతో మేము తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా రాలేదండి మాకు జాయింట్ సర్వే కోసం. అదే విధంగా మేము పోరాటం చేయంగా ఈ నెల 9వ తారీఖున మన ఆర్డీఓ గారు వచ్చారండి. ఆర్డీఓ గారు వచ్చేసి మాకు జాయింట్ సర్వే చేయడానికి హామీ ఇచ్చినారు. వారం రోజుల్లో జాయింట్ సర్వే చేస్తామనేసి హామీ ఇచ్చినారు. కానీ ఈ రోజు వరకు జాయింట్ సర్వే చేయలేదు కాబట్టి మేము ఈ రోజు నుండి నిరవాధిక నిరాహార దీక్ష కూర్చోవటం జరుగుతుంది. మా యొక్క భూములను మాకు అప్పగించేంత వరకు మేము ఇక్కడ నుండి కదిలేదు లేదు. పంచనామా చేసి మా భూములు మాకు అప్పగించేంత వరకు మేము కదిలేదు లేదు అనేసి తెలియజేస్తున్నాం సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ముద్దపప్పు బతుకమ్మ సంబరాలు జరిగాయి. బతుకమ్మ వేడుకల్లో అడిషనల్ కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, ట్రైనీ కలెక్టర్ సౌరవ్ శర్మలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్ లోని వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ముద్దపప్పు బతుకమ్మ సంబరాల వేడుకలు జరిగాయి. బతుకమ్మ వేడుకల్లో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, విద్యా చందన, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మలు పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది భారీ ఏర్పాటు చేశారు. మహిళా ఉద్యోగులు బతుకమ్మలను పేర్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా సంబరాల్లో భాగంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారికంగా బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో 14వ రోజు రిలే నిరాహార దీక్షలో రైతులు పాల్గొన్నారు. తాము రైతు గోస రైతు ఊరి అనే విధంగా స్థానిక గట్కేసర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఉరితాలతో వెళితే పోలీసు అధికారులు దౌర్జన్యంగా లాక్కొచ్చి స్టేషన్లో బంధించడం హేయమైన చర్య అన్నారు.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో 14వ రోజు రిలే నిరాహార దీక్షలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఈ రోజు తాము రైతు గోస రైతు బురి అనే విధంగా స్థానిక గట్కేసర్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఉరితాలతో వెళితే పోలీసులు దౌర్జన్యంగా లాక్కొచ్చి స్టేషన్ లో బంధించడం హేయమైన చర్య అన్నారు. అదేవిధంగా మొన్న నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారన్నారు. స్థానిక మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి ద్వారా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుని కలవగా ముఖ్యమంత్రితో మాట్లాడతాని హామీ ఇచ్చారు. ఆ హామీతో తమకు చాలా వరకు న్యాయం జరుగుతుంది అనుకున్నామన్నారు. తమకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఇంకా ఉధృతం చేస్తామన్నారు. ఈ రిలే నిరాహార దీక్షలో కొమ్మిడి మైపాల్ రెడ్డి, బచ్చు నగేష్ కుమార్, కొమ్మిడి జైపాల్ రెడ్డి, కట్టా మధుసూదన్ రెడ్డి, ఎర్రోల మురళి, పడమటి శ్రీనివాస్ రెడ్డి, పడమటి భూపాల్ రెడ్డి, పోచారం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి, కొండలరెడ్డి, గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, మారం లక్ష్మారెడ్డి, రవీందర్ రెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఏదైతే ఈ రైతు రుణమాఫీ సాధన కమిటీ ద్వారా అయితే రుణమాఫీ రానందుకు రిలే నిరాహార దీక్ష అయితే స్టార్ట్ చేశామో అందులో ఈ రోజు 14వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. మేము ఈరోజు ఏదైతే రైతు గోస ఉరి గోస అన్న విధంగా మేము అంబేద్కర్ విగ్రహానికి వెళ్ళి ఇది ఎక్కడ ప్రభుత్వం దిగొస్తలేదని చెప్పి రైతులమంతా ఉరిపెట్టుకుంటామని చెప్పి అంబేద్కర్ విగ్రహానికి వెళ్తే పోలీసులు దౌర్జన్యంగా తీసుకొచ్చి మాకు 6 రైతు సోదరుని ఆవు లేగా దుడ్డే లేకుండా పోలీస్ స్టేషన్లో బంధించి ఇప్పుడు వదిలిపెట్టినారు. అందుకు గానీ మేము మొన్న కానీ సెక్రటేరియట్ ముట్టడించిన పోయినప్పుడు కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని బంధించినారు. ఈరోజు ఈ రకంగా బంధించినారు. పోలీసులు ఎటుపెట్టి ఈ యొక్క దీక్షను భంగం చేయాలని చూస్తున్నారు. మేము మా యొక్క నాయకులతోటి మేము ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారితో శ్రీధర్ బాబు ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని గౌరవ మన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళాము. శ్రీధర్ బాబు గారు చెప్పాడు ఏంటంటే ఈ యొక్క రుణమాఫీ దాదాపు పూర్తి అయిందని చెప్పడం జరిగింది. అయితే అందుకు మేము లేదన్నా మా బ్యాంకులో మాకు లేదు సార్, మా బ్యాంకులో ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని చెప్తే కొద్దిగా సార్ కూడా ఒక్క నిమిషము నేను సీఎం గారితో మాట్లాడి పూర్తి హామీ ఇస్తా అన్నాడు. అదొక ఆశ మాత్రము ఉన్నది. చెప్పే వాళ్ళు అయితే మొత్తం క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు. ప్రభుత్వం నుండి కూడా క్లోజ్ అయిందని చెప్పడము ఇది ఎడ్డూరంగా ఉంది. అందుకు గాను మాకు రేపు ఎల్లుండి కానీ శ్రీధరబాబు సార్ గారి దగ్గరికి హామీ వస్తుందని ఆశ ఉంది. ఏదైతే హామీ వచ్చి రుణమాఫీ అయ్యేంత వరకు కూడా ఈ యొక్క దీక్షను కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా మా సాధన కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగించడం జరుగుతుంది. అయితే ఈరోజు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో కొందరు రైతులు మంత్రి గారిని కలవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి గారిని టైం తీసుకోవడం జరిగింది. రండి అంటే రుణమాఫీ సాధన సమితి నుంచి వెళ్ళడం జరిగింది. అయితే మంత్రి గారు ఏదైతే అఫీషియల్గా సీఎం గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలియజేశాము, వారి దృష్టికి తీసుకెళ్ళానని తెలియజేయడం జరిగింది. దానికోసం అని చెప్పి వారి దృష్టికి వెళ్ళి మాకు ఎలాంటి హామీ ఇంతవరకు ఇంకా రాలేదు కాబట్టి ఆ హామీ వచ్చే వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని చెప్పి, అదేవిధంగా మా 1189 మంది రైతుల అందరం కలిసి ఈరోజు ఇప్పుడు సాయంత్రము ఏదైతే మెయిన్గా రుణమాఫీ సాధన సమితి కమిటీ కార్యాచరణ ఉంటుంది. కార్యాచరణలో రైతులందరినీ రైతులందరికీ ఒక జనరల్ బాడీ లెక్క కాల్ఫర్ చేసి ఆ రైతులందరి ముంగట తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మిత్రులకు ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు డైలీ వేజ్ వర్కర్లు తమ కనీస వేతనాన్ని పెంచాలని కోరుతూ పాల్వంచ ఆశ్రమం హాస్టల్ వద్ద ఎదురుగా ఆందోళన చేపట్టారు. గత 6 నెలలుగా జీతాలు రాకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. గిరిజన పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు డైలీ వేజ్ వర్కర్లకు తమ కనీస వేతనాన్ని పెంచాలని కోరుతూ పాల్వంచ ఆశ్రమ హాస్టల్ ఎదురుగా ఆందోళన చేపట్టారు. గతంలో 26,700 ఉన్న తమ జీతాన్ని ప్రభుత్వం 11,000కు తగ్గించిందని, అదేవిధంగా అవుట్సోర్సింగ్ వర్కర్ల జీవితాన్ని 12,500 నుంచి 9,000కు తగ్గించిందన్నారు. గత 6 నెలలుగా జీతాలు రాకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, తమ కష్టానికి తగ్గ వేతనం కావాలని డిమాండ్ చేశారు. పిల్లలు మరియు కుటుంబాలకు దూరంగా ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తున్నామని, తమ కష్టాన్ని అధికారులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. పాత జీతాలను తిరిగి అమలు చేసి ఈ దసరా పండుగకు సంతోషంగా జరుపుకోవడానికి అవకాశం కల్పించాలన్నారు. తమ డిమాండ్లను నెరవేరే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. హాస్టల్లో చేస్తున్నాం, ఒక డైలీ వేజ్ వర్కర్లుగా చేస్తున్నాం సార్. ఈ రోజు మేము ఈ రోడ్డు ఎక్కున్నామంటే సమ్మె చేస్తున్నామంటే మా ప్రాబ్లం ఏంటంటే జీతాలు సార్. మాకు 26,000 జీతాన్ని 26,700 జీతాన్ని
11,000 ఇస్తామని గవర్నమెంట్ చెప్పడం జరిగిందండి. అదే అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా నిజంగా 12,500 జీతాన్ని 9,000 చేయడం జరిగిందండి. అయినా కూడా మా జీతాలు నెల రావు, అయినా కూడా మేము చేస్తూనే ఉన్నాము. కాబట్టి సార్ మా జీతాలు మాకు ఇప్పించండి. మేము 11,000కి మేము చెయ్యలేము, మాకు చాలా కష్టము. హాస్టల్ పని అంటే అందరికీ తెలుసు. ఉదయకాల సమయం రావాలి, రాత్రి దాకా ఇక్కడే ఉండాలి. మా పిల్లలు వదిలిపెట్టి, మా భర్తలు వదిలిపెట్టి, మా మంచి చెడ్డలు అన్నీ వదిలిపెట్టి మేము ఇక్కడికి వస్తాం. వీళ్ళే మా పిల్లలు, వీళ్ళే మా తల్లిదండ్రులు, అధికారులే మా తల్లిదండ్రులు, వీళ్ళే మా పిల్లలు. మేము అట్లా అనుకునే ఉదయం నుంచి రాత్రి దాకా పనిచేస్తే ఎట్టి శాఖ చేస్తున్నామయ్యా. దయచేసి మా జీతాన్ని మాకు ఇప్పించండి, మా టై స్కేల్ను మాకు ఇప్పించమని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ డైలీ వేజ్ వర్కర్లు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు ఇచ్చేంతవరకు ఈ సమ్మె పోరాడుతూనే ఉంటుంది. ఎవరు కూడా వదిలిపెట్టము. ఎందుకంటే మా బాధలు అలా ఉన్నాయి, మా కష్టాలు అలా ఉన్నాయి. మెనో వచ్చింది, మన నిజంగా సీఎం గారు వచ్చిన కానించి చాలా మెనో వచ్చింది. బోండాలని, ఇడ్లీలని, పూరీలని, మరి చపాతీలని ఎన్నో రకాలుగా చేపిస్తున్నారు అధికారులు. మంచిదే, పిల్లలకు పెట్టడం మంచిదే. ఆ పిల్లలతో పాటు మమ్మల్ని కూడా గుర్తించమని బ్రతిమలాడుకుంటున్నాము. నెల జీతాలు మాకు కావాలని బ్రతిమలాడుకుంటున్నాం. మాకు ఇప్పుడు జీతాలు రాక 6 నెలలు అయిందయ్యా. 6 నెలలు అయినా కూడా మేము పరుగులు ఎత్తుకుంటూ 5 గంటలకే వస్తున్నాం, రాత్రి 8 గంటలు దాకుంటున్నాం. ఎవరి కోసము? మా పిల్లల కోసము. మా పిల్లలకి టైంకి పెట్టాలి, టైంకి స్కూళ్ళకి పంపించాలి. మా అధికారులకు మేము లోబడి ఉండాలి. మా అధికారులు చెప్పినట్టు మేము వినాలని మేము వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటున్నాము. కాబట్టి మా అధికారులు కూడా మా మాట విని మా బాధను గుర్తించి, పై అధికారులు కూడా మా బాధను గుర్తించి దయచేసి మేము వేడుకునేది ఒకటే అయ్యా, మా పాత జీతాలు మాకు ఇప్పించండి. ఈ దసరా పండుగ మేము అందరం సంతోషంగా మా బిడ్డలతో కలిసి చేసుకునే రీతిగా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. మాకు టైం స్కేల్ ఇప్పించమని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. 46% ఉన్న బీసీలకు 42% కోసం ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా సేవా పక్షంలో భాగంగా రామయ్యంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. 46% ఉన్న బీసీలకు 42% ఎందుకు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 46% రిజర్వేషన్ కల్పించాలని, పండుగకు ముందే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాలు అభివృద్ధి చెందేవని, ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా సేవా పక్షంలో భాగంగా రామయ్యంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని పోచమ్మ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీఎస్టీ తగ్గించడంతో పలు వ్యాపారస్తులతో పాటు కొనుగోలుదారులు జీఎస్టీపై మాట్లాడిన అవగాహన కల్పించారు. పేదోడిపై సైతం సంతోషపడే విధంగా జీఎస్టీ తగ్గించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పక్షంలో భాగంగా పేదవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. 46% ఉన్న బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 42% మాట్లాడడం సరికాదని, కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్ కల్పిస్తే 46% బీసీలకు స్థానాలు కేటాయించాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, జాతీయ రహదారులన్నీ నాణ్యతతో కూడిన రోడ్డు నిర్మించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వేసే రోడ్లన్నీ పూర్తిగా గుంతలమయంగా మారాయని, ఏ గ్రామంలో కూడా రోడ్లు సరిగా లేవని, నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు గెడ్డం శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ఎం లింగారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, శంకర్ గౌడ్, సుధాకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దయానంద్ రెడ్డి, వేముల సిద్ధిరాములు, బాలరాజ్, మల్లారెడ్డి, రాజ్, చంద్రశేఖర్, మండల వైద్యాధికారి డాక్టర్ హరిప్రియ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు సేవా పక్ష్ పేద ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధి లోపల పేద ప్రజలకి ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదే రకంగా తగ్గించినటువంటి జీఎస్టీ ధరలకు సంబంధించి షాపుల యజమానులతో పాటు కొనుగోలుదారులను కూడా కలిసి తగ్గించినటువంటి జీఎస్టీ యొక్క ప్రతిఫలం పేద ప్రజలకు అందే రీతి లోపల జరగాలని భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రధాని విశ్వగురు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో ఇప్పటికే రెండోసారి దీపావళి పండుగను పేద ప్రజలు జరుపుకోవడానికి, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ని 12.5 లక్షలకు పెంచి పేద మధ్యతరగతి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకు ఎట్లయితే ఉపయోగపడేలాగా దాన్ని తగ్గించడం జరిగిందో, అట్లే కొత్తగా ఎవరైతే 25 కోట్ల మంది ప్రజలు దేశంలో దారిద్ర్య రేఖను దాటి పైకి వచ్చినారో వాళ్ళని కొత్తగా మన మోడీ గారు నియో మిడిల్ క్లాస్ అని చెప్పారు. పేదలు, మధ్యతరగతి, ధనవంతులు కాకుండా మధ్యలో ఇటీవలనే 25 కోట్ల మంది దేశ ప్రజలు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన తర్వాత
పేదరికం నుంచి అప్పుడే బయటకు వచ్చినటువంటి ఒక అవ్వ ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, ఒక టీవీ కొనుక్కోవాలి, పక్కింటలతో సమానంగా మేము ఉండాలనేటువంటి నియో మిడిల్ క్లాస్ అనేటువంటి క్లాస్ కోసం జిఎస్టీ రేట్లను తగ్గించి పేద ప్రజల మేలు కోరినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని 75 సంవత్సరాలు నిండినటువంటి నరేంద్ర మోడీ గారికి 100 సంవత్సరాలు నిండేంత వరకు మనందరి ఆయుష్ని దారాదత్తం చేయాలని, ఆయన రాజకీయాలకు వచ్చినట్టు నుంచి ఒక అవినీతి లేదు, కుంభకోణం లేదు, కార్ల కుంభకోణాలు లేవు, టెలిఫోన్ల కుంభకోణం లేదు, బొగ్గు కుంభకోణం లేదు, ఇంకా లిక్కర్ కుంభకోణాలు లేవు, ఇట్లా ఏం లేకుండా ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయన బాగుండాలని ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. తీసుకొచ్చిన ప్రతి చట్టం పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి రీతిలో వారు తీసుకొస్తూ వస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గత ఏడాదిన్నర కాలంగా రేపు పెడతాం, ఎల్లుండి పెడతాం, రేపు పెడతాం, ఎల్లుండి పెడతామని మీనమేషాలు లెక్కిస్తూ 42% రిజర్వేషన్లు, ఆఖరికి కొండందవి ఎల్కను పెట్టినట్టు ఏమంటారు 42% రిజర్వేషన్లని కాంగ్రెస్ పార్టీ ఇస్తుందట. కాంగ్రెస్ పార్టీ ఇచ్చేందుకు ఏడాదిన్నర ఎందుకు ఎలక్షన్లు పెట్టలేదు? ఎలక్షన్లు పెట్టే స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే మొన్న కురిసినటువంటి వర్షాలకి ఏ పల్లెటూరుకి పోయినా ఒక్క రోడ్డు బాగాలేదు. ఓట్లు వేసేటువంటి పరిస్థితి ప్రజలు కాంగ్రెస్కి లేదు. అందుకని భయపడుతున్నారు, ఎన్నికలు పెట్టాలన్నా పెట్టకూడదని ఆలోచిస్తున్నారు. ఎవరన్నా కోర్టుకు పోతారేమో, స్టే తీసుకొస్తారేమో, ఎన్నికలు ఆగిపోతే బదినాం వాళ్ళ మీద పడేసేయొచ్చేమో అనేటువంటి ఆలోచనతో ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ. నిజంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే ఎవరు ఎంత అంటే వాళ్ళకి అంత అయితే ఈ రాష్ట్రంలో బీసీలు 50% దాటిండ్రు. గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారమే బీసీలు 46% దాటిండ్రు. 10% ముస్లింలను కలిపి 56% అని చెప్తున్నారు. మరి 46% ఉన్న బీసీలకి 42% గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇస్తే నిజాయితీగా 46% ఇయ్యండి. కాంగ్రెస్ పార్టీ పరంగా ఇచ్చేది ఉంటే 42 కాదు 46% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. నాకైతే మరి గ్రామాలలో చాలా మంది కూడా పెద్ద మనుషులు కానీ అమ్మలు అక్కలు ఆరోగ్యానికి మరి ఆరోగ్యం చిన్న చిన్న సమస్యలపైన చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాటి కోసం అని చెప్పే నరేంద్ర మోడీ గారు మరి ఇలాంటి క్యాంపులు నిర్వహించినట్టయితే వాళ్ళకు కొద్దిగా సేవ చేసినట్టు ఉంటుందని చెప్పి మీరందరూ కూడా రాజకీయమే కాదు, ఎప్పుడు రాజకీయం చేసే అది కరెక్ట్ కాదు. నా యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు కూడా గ్రామాలకు పోయి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పంపడం జరిగింది. మేమందరం కూడా ఎంపీ గారి సమక్షంలో ఈ యొక్క రామాయణపేట పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున క్యాంపు నిర్వహిస్తున్నందుకు మరి మెదక్ జిల్లా తరఫున నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పల్లెటూళ్ళు బాగుండాలి, ఊళ్ళు బాగుండాలి, శుభ్రంగా ఉండాలి, మరి ప్రజలు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఉన్నప్పుడే మరి మనం ఏదైనా చేయగలుగుతాం అనేది వారి యొక్క గొప్ప సంకల్పం. వారు సంకల్పమే ఈరోజు మమ్మలను ఇంత దాకా తీసుకొస్తున్నది. మరి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఆలోచిస్తుంటాడు. మరి మనం మొన్న చూసుకున్నట్టయితే జిఎస్టీ 4 స్లాబులున్న జిఎస్టీని తగ్గించి 2 స్లాబులు చేసి మరి మధ్యతరగతి ప్రజలంతా కూడా బాగుండాలి, వారు కూడా అన్ని వస్తువులు కొనుక్కుంటూ అందుబాటులో ఉండాలి. జన్మదినం జరుపుకుంటే కేకులు కట్ చేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, దావతులు చేసుకుంటాం. కానీ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఇలా అంగు ఆర్భాటాలు ఏం చేయవద్దు. నా జన్మదిన సందర్భంగా పేదవారికి సేవ చేయాలి. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త సేవ చేయాలి. ఈ సేవ 15 రోజుల పాటు 17 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ వరకు 17 రోజుల పాటు పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఒక పిలుపునివ్వడంతో 17 సెప్టెంబర్ నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైనటువంటి సేవ చేస్తూ ఉన్నాం. మీరు మొన్న చూశారు, 2 రోజుల క్రితం ఇదే రామాయణపేట పట్టణంలో ప్రాథమిక పాఠశాలలో చెత్త పేరుకుపోతే స్వచ్ఛ భారత్ పేరిట ఆ చెత్తనంతా క్లీన్ చేయడం మీరు చూశారు. స్వచ్ఛ భారత్ కానీ ఇలా వైద్య క్యాంపులు కానీ. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల అనే ఓ పల్లెటూరులో పుట్టి న్యూస్ ప్రెజెంటర్ అవ్వాలనే లక్ష్యంతో చిన్న కేబుల్ ఛానల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అనంతరం V6 ఛానల్లో పనిచేస్తున్న చంద్రికకి అక్కినేని మీడియా పురస్కారం లభించింది. తాను ఈ స్టేజ్లో ఉండడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది చంద్రికా యుగేందర్.
సంగారెడ్డి డిస్టిక్ గుమ్మడిదల అనే ఓ పల్లెటూరులో పుట్టి పెరిగి న్యూస్ ప్రెజెంటర్ అవ్వాలనే ఓ లక్ష్యంతో తన అడుగులను ప్రారంభించింది. ముందు ఓ కేబుల్ ఛానల్లో తన యాంకరింగ్ స్టార్ట్ చేసిన ఒక సంవత్సరానికే శాటిలైట్ ఛానల్లో అవకాశాన్ని అందిపుచ్చుకుంది. శాటిలైట్లో కొత్త అయినా ఏమాత్రం అదరకుండా బెదరకుండా అన్ని మెలకువలు నేర్చుకొని అన్ని రకాల లైవ్ ప్రోగ్రామ్స్తో పాటు డిస్కషన్స్ వరకు అన్నింటిలో తనదైన మార్కు చూపించారు. తర్వాత కుటుంబ రీత్యా చిన్నపాటి విరామం తీసుకున్నా కానీ V6 ఛానల్ అవకాశంతో రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. V6 ఓ ప్రముఖ ఛానల్లో గత 2 ఏళ్లలో వార్తలతో పాటు పండగలు, విశేషాలు, అలాగే బోనాలు, గణపతి ఉత్సవాల లైవ్ కవరేజ్ వంటివి కూడా చేస్తూ అన్నింటిలో తన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వార్తను వార్తలాగా కాకుండా ప్రజలకు వివరించటంలో తనదైన శైలిని అనుసరిస్తున్నారు. సంతోషకరమైన వార్త చెబుతుంటే నవ్వు ఆ మొహంలో వెల్లివిరుస్తుంది. విషాదకర వార్త బాధ కనిపిస్తుంది. పోరాట వార్తకు ఆ గొంతులో గంభీరం వినిపిస్తుంది. ఆమె చంద్రిక యుగంధర్. చంద్రిక ప్రతిభను గుర్తించిన శృతిలయ ఫౌండేషన్ అక్కినేని మీడియా విశిష్ట ప్రతిభ పురస్కారంతో సత్కరించింది. అవార్డును రాష్ట్ర బొగ్గు గనుల కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా అందజేశారు. తాను ఈ స్టేజ్ లో ఉండడానికి సహకరించిన తన కుటుంబ సభ్యులకు, అలాగే తనకు అవకాశాలు కల్పించిన ఛానల్స్ కి ప్రత్యేకంగా మొదటి అవకాశం ఇచ్చిన సత్యనారాయణ సార్ అండ్ V6 ఛానల్ కి కృతజ్ఞతలు తెలియజేసింది. సీనియర్ న్యూస్ యాంకర్ V6 గుమ్మడిదెలాని ఓ మారుమూల గ్రామంలో పుట్టారు. చదువు కూడా చిన్నదే, కానీ కళలు మాత్రం పెద్దవి. ఎలాగైనా తాను న్యూస్ యాంకర్ గా రాణించాలనుకున్నారు. పర్ఫెక్ట్ ప్రెజెంటర్ గా మారాలనుకున్నారు. ముందుగా తడబడిన ఫ్యాషన్ కోసం ప్రాణం పెట్టారు. తనకిచ్చిన పనిని బాధ్యతగా భావిస్తారు. ప్రతి బులెటిన్ ను సమర్థవంతంగా నడిపిస్తారు. బ్రేకింగ్ అయినా, స్టోరీ అయినా, స్పెషల్ లైవ్ న్యూస్ కవరేజెస్ అయినా చక్కటి మాడ్యులేషన్ తో జనాలకు అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేస్తారు. వర్క్ నే వర్షిప్ చేయడం ఆమె లక్షణం. ఖచ్చితంగా ఆమె ఉన్న స్థానంలో నిలబడుతుంది. అందుకే ఈ గౌరవం దక్కింది. V6 యాంకర్ చంద్రిక యుగంధర్. వెల్కమ్ హర్. థ్యాంక్ యూ సార్. చంద్రిక సంకాశ కౌశేయ శతసహస్రదానిత వితానోపశోభితమై అన్నాడు శ్రీనాథుడు. చంద్రిక గారికి మరి ఆ అమ్మ అనుగ్రహం లభించుగాక. అదేవిధంగా నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ 21వ వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారిని హనుమాన్ దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టామని గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి అన్నారు. 2వ రోజు అమ్మవారు భక్తులకు గాయత్రీమాత రూపంలో దర్శనమిచ్చారు. నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ 21వ వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారిని హనుమాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టామని గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి తెలిపారు. 2వ రోజు అమ్మవారు భక్తులకు గాయత్రీమాత రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దుర్గామాత ఉత్సవ కమిటీ 20 వసంతాలు పూర్తి చేసుకుని 21వ వసంతంలోకి అడుగు పెట్టామన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారని, అమ్మవారి దయ వల్ల గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని కోరుకున్నామన్నారు. ప్రతి సంవత్సరం దాతల సహకారంతో అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం జరుగుతుందని, వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నభూతో నభవిష్యతి అప్రతిహతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21వ సంవత్సరంలో నిన్ననే అడుగుపెట్టినటువంటి నిజాంపేట గ్రామ దుర్గామాత ఉత్సవ కమిటీ మరి ప్రతి సంవత్సరము ఎంతో భక్తి ప్రపత్తులతో మరి నియమనిష్టలతో నిజాంపేట గ్రామ మాతృమూర్తులు, సోదరిమణులు, యువకులు, విద్యార్థినీలు మరి ఎంతో భక్తితో 20 సంవత్సరాలు పూర్తి అయినాయి. కాబట్టి 21వ సంవత్సరంలో కూడా మరి ఈసారి ముఖ్యంగా కాలానికి వర్షాకాలము ముందరనే సకాలంలో మరి వర్షాలు బాగా పడినాయి కాబట్టి రైతులందరూ కూడా మాతృమూర్తులు ఎంతో వ్యవసాయదారులు ఆనందంతో వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అమ్మవారిని నిన్ననే ఆహ్వానించి మరి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆచంద్రార్కం అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఈ నిజాంపేట సమస్త ప్రజానికానికి ఆ యొక్క జగజ్జనని జగన్మాత ఆ త్రిశక్తి స్వరూపిణైనటువంటి దుర్గామాత యొక్క కృపా కటాక్షాలు మా గ్రామం పైన, మా ప్రజలపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 20 సంవత్సరాలుగా ఏ విధంగానైతే సభ్యత్వ దాతలు ఏ విధంగానైతే మాకు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే ఈ 21వ సంవత్సరంలో కూడా మాకు అందరికీ కూడా ఉత్సవ కమిటీకి సహకరిస్తారని ఆశిస్తూ జై మాత, జై జై మాత, దుర్గా మాతాకి, గాయత్రి మాతాకి.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయంలో దేవీశర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం 3వ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఉదయం కాళికామాతకు పంచామృతాలతో అభిషేకం, అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన దేవీశర నవరాత్రి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారికి విశేష పూజలు చేశారు. 9 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని, ప్రతిరోజు ఒక అవతారమూర్తిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సుదర్శన్, నరేందర్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, కరణం, చంద్రం, గౌరవ అధ్యక్షులు రామారావు, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్, లక్ష్మారెడ్డి, ముఖ్య అతిథులుగా రాజు, స్వామి, నాగేశ్వర్ గౌడ్, నాగరాణి, జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ చిలుముల సుహాసిల్ రెడ్డి, జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు ముత్తాబాయ్, గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఓం శ్రీ మాత్రే నమః. మనము ఈ దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఇలాంటి విశేష పూజలు చేయాలనే సంకల్పంతో కమిటీ వాళ్ళందరం కలిసి ఈ విధంగా చేశాము. అయితే ఈ నవరాత్రులో భాగంగా ఈరోజు 3వ రోజు సందర్భంగా అన్నపూర్ణమాత అవతారంలో ఈరోజు అమ్మవారి దర్శనము ఇచ్చింది. అయితే స్వామివారు మన దౌలతాబాద్ పట్టణంలో మహారేణుక ఎల్లమ్మ దేవాలయ వ్యవస్థాపకులు అక్కడ స్వామివారు ఒకసారి అమ్మవారి దగ్గర రండి అంటే తప్పకుండా వస్తానని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి అమ్మవారు కూడా మన షాపూర్ నగర్ నుండి వచ్చి మనందరినీ కూడా ఆశీర్వదించినందుకు అమ్మవారి ఉపాసకురాలు అమ్మవారు. అయితే ఇలాంటి పూజలు ఎన్నో చేసి ఇంకా అందరం కూడా మంచిగా ఆరోగ్యాలతో అందరము ఉండాలని చెప్పి కృపకు పాత్రలు కావాలి. ఆ జగదంబ మహాకాళి యొక్క అనుగ్రహము ఎల్ల జనాలకు, ఈ గ్రామం ప్రజలకు అందరికీ ఆ మహాకాళి ఆశీర్వచనం ఉండాలని మనస్ఫూర్తిగా. శ్రీ మహాసరస్వతి మహాగురుభ్యో నమః. జగదంబ విశ్వపాలిని మహాదుర్గా మహాపరమేశ్వరి మహాకాళీ క్షేత్రం అత్యంత వైభవీతంగా ఇక్కడ 3వ రోజు అన్నపూర్ణ అలంకరణ, 3వ రోజు అన్నపూర్ణేశ్వరి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంది. మన సత్యనారాయణ స్వామి మరి వాళ్ళ కమిటీ సభ్యులు కానీ చాలా పెద్ద ఎత్తులో ఇక్కడ మహాకాళి అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. ఈ యొక్క దర్శనం మాకెంతో చాలా సంతోషకరంగా ఉన్నది. అమ్మవారికి స్వస్తి. నాకు స్వరం లాంటిది నేను ఎక్కువ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేగుంట మండల కేంద్రంలో కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన. నలభై 46% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఎందుకన్నా మేరకు ఎంపీ. రామయ్యంపేటలో నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా పక్షంలో పాల్గొన్న రఘునందన్ రావు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధిలో రైతుల రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష. తమ డిమాండ్లను పరిష్కరించాలని వినతి. పల్లెటూరులో పుట్టి న్యూస్ ప్రెజెంటర్ గా ఎదిగిన యువతి. విశిష్ట అక్కినేని మీడియా పురస్కారాన్ని అందుకున్న V6 చంద్రిక. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.